దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేసు క్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మరలా మనం ధ్యానం చేద్దామండి. ఆఖరి వచనం, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, రూపాంతర అనుభవము. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ రూపాంతర అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. రూపాంతర అనుభవం లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఈ భూమి మీద అనేక మంది, ప్రతిదీ అనకూడదులే కానీ అనేక ప్రాణులు అవి రూపాంతర అనుభవాన్ని పొందుతాయి. సపోజ్ చూడండి, ఒక బొచ్చు పురుగు. మీరు ఎప్పుడైనా సీతాకోక చిలుక ఎలా ఏర్పడుతుందో మీరు గమనించారా? బొచ్చు పురుగు అది పుట్టిన తర్వాత చక్కగా ఫుల్గా ఆహారం తినేసి అది ఒక చోటకు వెళ్ళిపోయి అది నిద్రాణ వ్యవస్థలోకి వెళ్ళిపోయి రూపాంతర అనుభవం చెందుతుంది. తన బొచ్చంతటినీ కూడా, ఆ హెయిర్ ఫాలికల్స్ అన్నిటినీ కూడా అక్కడే వదిలేసి బయటికి వచ్చేటప్పుడు అది ఎలా దేవుడు చేస్తాడో తెలియదు, కానీ కంప్లీట్గా గతంలో ఉన్న రూపానికి, గతంలో ఉన్న స్వభావానికి, ఇప్పటి స్వభావానికి వ్యత్యాసంగా చక్కటి రూపాన్ని ధరించుకుని బయటకు వస్తుందండి. చూడండి, బొచ్చు పురుగుని ఎవరు ఇష్టపడరు, కానీ సీతాకోక చిలుకని ఇష్టపడని వారు అంటూ ఉండరు. అవునా కదా? అంటే మన గతం నచ్చదు ఎవరికి, కానీ మనం రూపాంతర అనుభవం చెందటం దేవునికి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. సో ఇంతకీ అసలు రూపాంతరం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బొచ్చు పురుగు సీతాకోక చిలుకగా పరిణితి చెందింది, మార్పు చెందింది. అంటే ఏది వదిలించుకోవాలో అది వదిలించుకుంది, ఏది పొందుకోవాలో అది పొందుకుంది. ఏది వదిలించుకుంది? మనుషులు ఏది ఇష్టపడరో దాన్ని వదిలించుకుంది, మనుషులు ఏది ఇష్టపడతారో దాన్ని పొందుకుంది. చూడండి, అంతకుముందు అది ప్రాకే పురుగుగా ఉంది, ఇప్పుడు అది ఎగిరే ప్రాణిగా మారింది. చూడండి ఇక్కడ. సో అందుకనే మనం మన జీవితాలని దేవునికి తగినట్లుగా, వాక్యానికి తగినట్లుగా మనం మార్చుకోకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు అలానే కనపడతానే ఉంటాయండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో దేవుని వాక్యం చెప్తా ఉంది, రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరము చెందాడంట. ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న రూపాంతర అనుభవం ఏంటి అంటే, క్రైస్తవులుగా మారిన తర్వాత అనేకులు వారి యొక్క వేషధారణ మారుస్తున్నారు. వేషధారణ, కొంతమంది బైబిల్ పేర్లు మారుస్తూ ఉన్నారు. వేషధారణ పేరు మార్చబడటం ద్వారా రూపాంతర అనుభవం చెందినట్లు కాదండి, అది బాహ్య రూపాంతరం. దేవుని వాక్యం ఏమంటుందంటే, దావీదు గారు అన్నాడు, దేవా నీవు నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు. అందుకనే యేసుప్రభు అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అన్నాడు, మీరు పాత్ర వెలుపలతో అవుతున్నారు కానీ లోపల తవ్వట్లేదు అన్నాడు. చూడండి, మన మాట తీరు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆలోచన సరళి మారాలి. వాక్యానికి తగినట్లుగా మనల్ని మనం అలా మార్చుకున్నప్పుడే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మార్చబడతాయి. చూడండి, బొచ్చు పురుగుకి పాతగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా అది పాక్కుంటూనే వెళ్ళాలి, కానీ సీతాకోక చిలుక అది ఎగరగలదు. సో ఇప్పుడు గతంలో అదే కొంచెం దూరాన్ని ప్రయాణించాలంటే ఎంతసేపు పట్టేది, కానీ రూపాంతరం చెందిన తర్వాత ఇప్పుడు ఎంతసేపు పడుతుంది. అంటే మనం మారుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా సులభంగా మారిపోతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా రూపాంతరం చెందటం, గతంలో నిన్ను చూసిన వారు ఇప్పుడు నిన్ను చూస్తున్న వారు ఒకేలా నిన్ను చూస్తుంటే అది నువ్వు రూపాంతరం చెందినట్లు కానే కాదు. చూడండి, యేసు ప్రభు వారి పక్కన జబదే కుమారుడైనటువంటి యోహాను ఉన్నాడు. అతనికి ఉరుము పుత్రుడు అని పేరు. ఉరుము పుత్రుడు ఎందుకంటే అతనికి ముక్కు మీదే ఉంటుంది కోపం. కానీ ఒక రోజున
దేవుని దివ్యమైన ఆ ప్రేమని ఆయన గుర్తెరిగాడు. పక్కనే సులువు పక్కనే ఉండి ఆయన చూశాడు. ఇదేంటి, ఆయన మీద ఉమ్మి వేస్తున్న వారిని సైతం వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక క్షమించు అన్నాడు. దొంగ పరిహాసం ఆడుతుంటే దొంగని కూడా పట్టించుకోకుండా, దొంగని కూడా ఏమనకుండా మెలకున్నాడు అని చెప్పి ఆ ప్రేమ ఆయన ఎదుట బలి అవ్వటం చూశాడు. అదే ముక్కోపి అయిన ఉరుముపుత్రుడిగా పిలువబడిన యోహాను ఏమని రాస్తున్నాడంటే, 1 యోహాను 4వ అధ్యాయంలో ఏమని ఉంటుంది, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేడు. ఎస్, దేవుడు ప్రేమయే ఉన్నాడు. అలా మన జీవితాన్ని దేవుని పోలికలోకి మనం మార్పు చెందకుండా, రూపాంతరం చెందకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. మన చుట్టూ పరిస్థితులు మార్చబడవు. దీనికి సహాయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడిగితే, పరిశుద్ధాత్మదేవా నన్ను క్రీస్తు వలె మార్చు, నన్ను వాక్యము వలె మార్చు, నన్ను తండ్రి వలె మార్చు, తండ్రికి ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చు అని పరిశుద్ధాత్మని మనం ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక ఆకలిని, ఒక కోరికని మనలో పుట్టించి ఆయన వలె మార్చబడుటకు ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్. దేవుడి